అస్సలాముఅలైకుం స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. సో ఈ బక్రీద్ స్పెషల్ రోజున స్నాక్స్ లో మనం కూడా ఏదైనా స్పెషల్ చేయాలి కదా, కుచ్ స్పెషల్ హో జాయే. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీ అందరికీ నేర్పిస్తున్నాను చికెన్ ఎగ్ రోల్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం వెంటనే. మరి ఆలస్యం చేయకుండా చికెన్ ఎగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చికెన్ ఎగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, క్యాప్సికమ్ ముక్కలు, ఎగ్స్, రోటీ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, నూనె, నెయ్యి. చికెన్ ఎగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు చేశారు కదండి. ఇప్పుడు బక్రీద్ స్పెషల్ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోతున్నాను చికెన్ ఎగ్ రోల్స్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా పాన్ పెట్టేసుకొని చికెన్ స్టఫ్ మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఫర్ దట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో బేసికలీ ఫ్రాంకీస్ అంటూ, రోల్స్ అంటూ ఈవినింగ్ టైం అయితే పిల్లలు బేకరీకి వెళ్ళడం, ఫాస్ట్ ఫుడ్స్ కి వెళ్ళడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ తో పేరెంట్స్ బేసికలీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం అవాయిడ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఇంట్లో చక్కగా చికెన్ ఎగ్ రోల్స్ ట్రై చేసి చూడండి. పిల్లలు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లో అలా కట్టి పడేయచ్చు అన్నమాట ఈ స్నాక్ తో. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సో ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, చూస్తున్నారు కదా చక్కగా వైట్ కలర్ లోకి ఫస్ట్ వేగుతాయి, తర్వాత బ్రౌన్ కలర్ లోకి వెళ్ళిపోతాయి. సో వైట్ కలర్ లో ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాం, అదే క్యాప్సికమ్. సో నెక్స్ట్ నేను క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాను. సో క్యాప్సికమ్ వేసేసుకున్న తర్వాత దాన్ని మనం ఫ్రై అవ్వనిద్దాం. సో దీన్ని కొంచెం ఇలా కుక్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఇలానే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో దీన్ని చక్కగా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నాం. సో చికెన్ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు దీన్ని కుక్ అవ్వనిద్దాం. చికెన్ ఎనీవేస్ చాలా సింపుల్గా ఈజీగా తొందరగానే కుక్ అయిపోతుంది, బట్ కొంచెం టైం ఇస్తే ఇంకా చక్కగా కుక్ అవుతుంది అనమాట. సో లెట్స్ గివ్ 5 minutes టైం హియర్. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా మనం మరొక బౌల్ తీసుకుందాం. ఇందులోకి ఎగ్స్ ని బీట్ చేసుకుందాం. సో చికెన్ ఎగ్ రోల్స్ అన్నాను కాబట్టి ఎగ్స్ కూడా మేజర్ ఇంగ్రీడియంట్స్ మనకి, కాబట్టి లైట్ గా ఎగ్ ని బీట్ చేసుకుందాం ఇలా. సో చూస్తున్నారు కదండి, చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మరొక స్టవ్ వెలిగించుకుందాం. సో ఈ చికెన్ ని మనం అటు షిఫ్ట్ చేసేసుకుందాం. ఇక్కడ పాన్ పెట్టేసుకుందాం. ఇంకొంచెం సేపు చికెన్ ఫ్రై అవ్వాలి కాబట్టి దీన్ని ఇలానే మనం పక్కకి వదిలేద్దాం ఒక 2 minutes పాటు. సో ఇప్పుడు ఈ పాన్ లోకి ముందుగా నేను ఘీ వేసుకుంటున్నాను. ఈ ఘీ కొంచెం మెల్ట్ అయిన వెంటనే, కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మైదా రోటీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో దీన్ని మనం కాల్చుకుందాం. సో మైదా రోటీ ఎందుకు తీసుకున్నాను అని అంటే, బేసికలీ స్నాక్స్ అంటే మైదాని ఎక్కువగా తీసుకుంటారు అండ్ రోల్స్ కి కూడా మైదా రోటీ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ ఆర్ డయట్ కాన్షియస్ గా ఆరోగ్యకరంగా మీరు ఆలోచిస్తున్నట్టు అయితే డెఫినెట్ గా గోధుమ రోటీస్ మీరు తీసుకోవచ్చు. గోధుమ పిండితోని చపాతీస్ మనం చేసుకుంటాం కదా, అవి. సో ఇప్పుడు ఈ రోటీని మనం కాల్చుకుందాం. సో ఈ రోటీ మీద ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ వేసుకుందాం. సో ఇది ఎగ్ ప్రాపర్ గా ఈ చపాతీకి పట్టేసి అది డ్రై అయిపోవాలి. సో ఇలా ఈ ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని సెకండ్ సైడ్ కూడా మనం చక్కగా కాల్చుకోవాలండి. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఎక్స్చేంజ్ చేసేద్దాం, ఎందుకంటే
రోల్కి రోటీ మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చికెన్లోకి నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, సో సాల్ట్ వేసేసుకుందాం. ఆల్రైట్, అండ్ అలాగే నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం పొడి కూడా వేసుకుందాం. దాంతో పాటు మిరియాల పొడి. సో స్పైసెస్ అన్ని కూడా బేసికలీ యాడ్ చేసుకుంటున్నాం అండి, కొంచెం స్పైసీగా ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది కదా అందుకు. అలానే జీలకర్ర పొడి, దాంతో పాటుగా గరం మసాలా కూడా. ఆల్ రైట్, సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. సో చూస్తున్నారు కదా మసాలాస్ అన్నీ కూడా కలిసిపోయి సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ చికెన్కి. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకుంటూ మరోవైపు మనం ప్రిపేర్ చేసుకున్న రోటీ రెడీ అయిపోయింది. సో దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో మసాలాస్ అన్ని కూడా వేసేసిన తర్వాత చికెన్ ఘుమఘుమలాడుతుంది. మరి ఇక ఫైనల్ గా నేను ఇందులోకి కొత్తిమీర వేస్తున్నానండి. సో కొత్తిమీర మొత్తం వేసేసుకుంటే ఫ్లేవర్ సూపర్. ఓకే, సో కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మనం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆ పులుపు తగలాలి అంటే నిమ్మరసం యాడ్ చేయాల్సిందే. సో పుల్లగా ఉంటే సూపర్ గా ఉంటుంది కదా ఇంకా చికెన్ తో పాటు. సో అందుకోసమే లైట్ గా లెమన్ ని మనం స్క్వీజ్ చేసుకుందాం. వావ్, సో ఇప్పుడు చికెన్ స్టఫ్ కూడా రెడీ అయిపోయింది అండ్ యమ్మీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసేసుకుందాం. రోల్ అంటే చాలా సింపుల్, ఏమీ లేదండి. ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రోటీ ఏదైతే ఉందో అందులోకి ఫస్ట్ మనం లైట్ గా టొమాటో కెచప్ వేసుకుందాం. సో ఇలా మొత్తం టొమాటో కెచప్ ని మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. అండ్ ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ స్టఫ్ ఏదైతే ఉందో అది వేసేసుకొని రోల్ చేసుకుంటే చికెన్ ఎగ్ రోల్ రెడీ. ఎస్, సో చూసారు కదా చాలా సింపుల్ గా ఇవాళ మనం చికెన్ ఎగ్ రోల్ ని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా మనం రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ ఎగ్ రోల్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ చూద్దాం. సో ఫైనలీ చికెన్ ప్లేటింగ్ కోసం నేను ఏం చేశానో తెలుసా? చక్కగా ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టఫ్ ఉంది కదండి, అది ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం. మరోవైపు కరివేపాకు అండ్ క్యాప్సికమ్ తోని ఇలా వైట్ ప్లేట్ ని మనం గార్నిష్ చేసుకున్నాం అనమాట. ఎస్, సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ఎగ్ రోల్ ని మధ్యలో పెట్టేసుకుని రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా చికెన్ ఎగ్ రోల్ టేస్ట్ చేసేద్దాం. హియర్ వి గో. బక్రీద్ స్పెషల్ చికెన్ ఎగ్ రోల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ ఎగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, క్యాప్సికమ్ ముక్కలు, ఎగ్స్, రోటీ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, నూనె, నెయ్యి. ఎగ్ చికెన్ రోల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేసుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోపు ఒక బౌల్లోకి ఎగ్స్ బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత రోటీ వేసుకుని ఆ రోటీ మీద బీట్ చేసుకున్న ఎగ్ వేసుకుని రోటీ అంతటా స్ప్రెడ్ చేసుకుంటూ దీన్ని 2 వైపులా కాల్చుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న చికెన్ మిశ్రమంలో ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోటీకి
టొమాటో కెచప్ వేసుకుని చికెన్ మిశ్రమం కూడా వేసుకుని రోల్ చేసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఎగ్ రోల్ రెడీ. చికెన్ ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను, ఎలా ఉందో మీ అందరికి మరి కాసేపట్లో నేను చెప్పేస్తాను. సో హియర్ వి గో. చికెన్ ఫ్లేవర్ సూపర్ గా ఉంది. అండ్ దాంతో పాటు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టఫ్ కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా, యమీ యమీగా నిమ్మరసం యాడ్ చేసాం కాబట్టి పుల్ల పుల్లగా, క్యాప్సికమ్ టేస్ట్, అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. అంతేకాకుండా ఇందులోకి మనం యాడ్ చేసిన టొమాటో కెచప్ ఏదైతే ఉందో అది హైలైట్ అన్నమాట. ఎందుకంటే అక్కడక్కడ తీయగా ట్యాంగీగా టొమాటో టేస్ట్ తెలుస్తుంటే సూపర్ గా ఉంది. సో ఈ విధంగా నేను ఇవాళ చికెన్ ఎగ్ రోల్ ని ప్రిపేర్ చేసుకుని నా స్నాక్ కి మరింత స్పెషల్ చేసుకున్నాను, బక్రీద్ స్పెషల్ కాబట్టి. సో మీరందరూ కూడా ఈ స్నాక్ ని డెఫినెట్లీ ట్రై చేయండి. చికెన్ ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. బక్రీద్ స్పెషల్ గా మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ చికెన్ ఎగ్ రోల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బై.